హాస్పిటల్ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నివాలిక గారు ఉన్నారు. అసలు క్యాన్సర్లో లక్షణాలు ఎన్ని, అసలు క్యాన్సర్ వస్తున్న కారణం ఏందో వారు మాట తెలుసుకొని చెప్పండి మేడం. ఎందుకు క్యాన్సర్ దేనివల్ల వస్తుంది? క్యాన్సర్ మోస్ట్ కామన్గా భారతదేశంలో రావడానికి కారణాలు ఓకే భారతదేశంలో మోస్ట్ కామన్గా క్యాన్సర్ రావడానికి కారణాలు అలవాట్లు, టొబాకో, గుట్కా, ఆల్కహాల్, కైనీ ఇవి. అండ్ సెకండ్ కామన్ కాజ్ ఇస్ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, లైఫ్ స్టైల్, ఫుడ్ అండ్ జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, అవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. అండ్ థర్డ్ ఈజ్ ఇన్ఫెక్షన్స్, హెచ్పివి ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్. ఈ మూడు మెయిన్ రీజన్స్ క్యాన్సర్ రావడానికి. ముఖ్యంగా మేడం, క్యాన్సర్ వచ్చిందనగానే కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దానికి ఏం ట్రీట్మెంట్ చేస్తే నయమవుతుంది? అసలు ఎంత ఖర్చు వస్తుంది? క్యాన్సర్ ఏ క్యాన్సర్ అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చే క్యాన్సర్ ఎన్నో రకాలు ఉంటాయి. బాడీలో ఏ పార్ట్కైనా క్యాన్సర్ రావచ్చు. ఏ పార్ట్లో క్యాన్సర్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ మెయిన్గా 3 టైప్స్ ఉంటుంది: సర్జరీ, కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ. సో క్యాన్సర్ ఎక్కడ వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. సో కొన్ని క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ సింపుల్గా అయిపోతుంది. రేడియేషన్ తోటి ఓన్లీ రేడియేషన్ ఉంటుంది, వేరే ట్రీట్మెంట్ ఏమి ఉండదు. అవి సింపుల్గా అయిపోతాయి, అవి ఆరోగ్యశ్రీలో కూడా కవర్ అవుతాయి. కొన్ని క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి చాలా కీమోస్ పెట్టాలి, అవి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ని బట్టి కాస్ట్ ఉంటుంది. కొన్ని మనం ఫ్రీగా కూడా అయిపోతాయి ఆరోగ్యశ్రీలో. సో పేషెంట్ వచ్చి చూయించుకుంటేనే ఏ స్టేజ్లో ఉంది, ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది. కానీ రాకముందే చాలా ఖర్చు అవుతుందేమో అనుకొని రాకుండా ఉండడం కరెక్ట్ కాదు. అసలు క్యాన్సర్ వచ్చిందని ఎట్లా గుర్తించాలి మేడం? క్యాన్సర్ వచ్చిందని ఎవరు గుర్తించలేరు. పేషెంట్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు వచ్చి చూయించుకుంటే టైంకి డాక్టర్ గుర్తిస్తారు క్యాన్సర్ ఉందా లేదా అని. పేషెంట్ ఎప్పుడు కూడా నాకు క్యాన్సర్ ఉందేమో అని అనుకోరు, ఉండాలని కూడా అనుకోరు, ఆయన ఉండేమో డౌట్తో కూడా రారు. ఏంటంటే ఏమైనా రొటీన్గా ఉండే లైఫ్ నుంచి ఏమైనా మార్పు వస్తే వాళ్ళ బాడీలో, అప్పుడు వాళ్ళు ఇది ఎందుకు వస్తుందని చెప్పి చూయించుకోవాలి. లైక్ సపోజ్ ఆడవాళ్ళు అనుకోండి, సడన్గా గర్భసంచి ఎండిపోయినాక, మెనోపాజ్ వచ్చినాక కూడా బ్లీడింగ్ రావడం, 3 వీక్స్ ఏ సిమ్టమ్ అయినా 3 వీక్స్ కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా చూయించుకోవాలి. సో తెల్లమైల కావడం, లేదా యూరిన్లో బ్లడ్ పడడం, మోషన్లో బ్లడ్ పడడం, వామిటింగ్లో బ్లడ్ పడడం, దగ్గినప్పుడు బ్లడ్ పడడం, బాగా 10 kgs కంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం, నోట్లో పుండ్లు అవ్వడం, 3 వీక్స్ అయినా పుండ్లు మానట్లేదు, ఓకే, దగ్గడం, బాగా 3 వీక్స్ అయినా దగ్గు తగ్గట్లేదు, సమ్ నొప్పి, ఎక్కడో నొప్పి ఉంది అని ఎంత మందులు వాడినా నొప్పి తగ్గట్లేదు 3 వీక్స్ 4 వీక్స్ అయినా, గడ్డలు ఎక్కడైనా చేతికి, కాల్కి ఎక్కడైనా ఇంతకుముందు లేని గడ్డలు కొత్తగా రావడం. సో మన బాడీలో ఏదైనా కొత్త మార్పు వచ్చింది, అది 3 వీక్స్ 4 వీక్స్ అయినా తగ్గట్లేదు అన్నప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి. అది క్యాన్సర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. మగవారికి ఏ లక్షణాలు ఉంటాయి? అసలు మగవారికి వచ్చే క్యాన్సర్ భారతదేశంలో మగవాళ్ళకి మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, అంటే ఈ భాగం. సో లిప్స్, బకల్ మ్యూకోజా, టంగ్ అండ్ గొంతు క్యాన్సర్లు, లారింగ్స్ అంటారు, ఫారింగ్స్ అంటారు. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్. థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏమో GI మ్యాలిగ్నెన్సీస్, అంటే ఈసోఫేగస్, అన్నవాహిక, కడుపు, స్టమక్ అండ్ రెక్టమ్, మోషన్ వెళ్ళేదారి. సో మగవాళ్ళలో మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఓరల్ క్యావిటీ, లంగ్ అండ్ GI క్యాన్సర్స్. అండ్ ఈ మూడింటికి కామన్ కాజెస్ టొబాకో, ఆల్కహాల్ అండ్ గుట్కా ఇవన్నీ, అండ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అండ్ స్మోక్, పొల్యూషన్. సో వాళ్ళు బయట పనిచేస్తారు కాబట్టి ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ క్యాన్సర్ రావడానికి. వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందా మేడం క్యాన్సర్? జెనెటిక్ క్యాన్సర్స్ ఆర్ ఓన్లీ 5%. 95% క్యాన్సర్స్ ఆర్ లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ క్యాన్సర్స్ ఓన్లీ 5% ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పేషెంట్ నాకు ఫ్యామిలీలో ఎవరు లేదు, నాకు ఎందుకు వచ్చింది అంటారు, కానీ జెనెటిక్గా ఓన్లీ 5% క్యాన్సర్సే వచ్చే అవకాశం ఉంటుంది. అది 5%. అన్ని క్యాన్సర్స్ జెనెటిక్ కావు. యశోద హాస్పిటల్ వారు ఇంత ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు కదా, హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మెయిన్ దీనికి మెరుగైన వైద్యం అందించే అవకాశం? యశోద హాస్పిటల్ సార్ విల్ టెల్ బెటర్. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ చిదుర. యశోద హాస్పిటల్ మలక్పేటకి ప్రాతినిధ్యం వహిస్తానండి. మాకు 4 బ్రాంచులు ఉన్నాయండి. 4 బ్రాంచ్లలో క్యాన్సర్ సంబంధించి చికిత్స జరుగుతుంది. సో యశోద హాస్పిటల్ మలక్పేటలో మన దగ్గర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉందండి. మెడికల్ ఆంకాలజీ ఉన్నారు, ముగ్గురు మెడికల్ ఆంకాలజీ ఉన్నారు, సర్జికల్ ఆంకాలజీ ఉన్నారు, 3 రేడియేషన్ ఆంకాలజీ 5-6 మెంబర్స్ ఉన్నారు. అండ్ రీసెంట్ ఏంటంటే మనకు అప్డేటెడ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ 4 బ్రాంచెస్ ఉన్నా కానీ డాక్టర్స్ రేడియేషన్ ఆంకాలజీ ఎక్కడికి కావాలంటే పేషెంట్ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడానికి మన దగ్గర అవకాశం ఉందండి. సో 4 యూనిట్లలో మీకు క్యాన్సర్ చికిత్స లభిస్తుంది. సో డాక్టర్స్ మాత్రం ఇక్కడ సూర్యాపేటకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేము డాక్టర్ నివాలిక గారిని చెప్తున్నామండి. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి వెళ్ళి సూర్యాపేటకి సేవలు అందిస్తున్నారు.
క్యాన్సర్ అనగానే భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా క్యాన్సర్కు మాత్రం ఈ మధ్యకాలంలో కొత్త కొత్త పరికరాలు రావడం జరిగింది. మెరుగైన వైద్య పరిస్థితిని కూడా మేము డాక్టర్లు మొత్తం కృషి చేస్తున్నాము. యశోద హాస్పిటల్ వారు మొత్తం కూడా హైదరాబాద్లో 4-5 హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్యాన్సర్ అనేది వస్తే కూడా మన ఆరోగ్యశ్రీ ద్వారా కొంత నయం చేసుకోవచ్చు, లేకపోతే కొంత డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏదైనా కూడా క్యాన్సర్ రానున్న రోజుల్లో మాత్రము 25 నుంచి కొంత కొత్త మెడిసిన్ వచ్చే అవకాశం ఉంది. 14 సంవత్సరాల వాళ్ళకు ఎవరికైతే ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ వాళ్ళకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల్లో అంటే ఒక 10-15 సంవత్సరాల్లో మాత్రం కొంత క్యాన్సర్ కూడా తగ్గే అవకాశం ఉందని కూడా డాక్టర్ గారు పేర్కొంటున్నారు.